పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శత్రు నాశనం చేయటానికి లేకుంటే శత్రువుల యొక్క చూపు పడకుండా ఉండటానికి ఏమైనా స్తోత్రాలు కానీ మంత్రాలు కానీ ఉంటాయా? శత్రువులు అంటే ఏమిటి? ఏమైనా యుద్ధాలు అవి చేస్తున్నావు మనం ఇప్పుడు? అంటే రాచరికం కాదు కదా. వ్యాపారంలో స్పర్ధులు ఉంటారు ఎంతో కొంత. వాళ్ళకేవో ఉంటాయి. బిజినెస్లో ఏదైనా రైవలరీ ఉండొచ్చు. ఉద్యోగస్తుల్లో ఏదో చిన్నవి కాంపిటీషన్స్ ఉంటాయి. స్టూడెంట్స్ ఫ్రెండ్స్లో ఏవో చిన్న చిన్న పోటీలు ఉంటాయి. ఇంత పెద్ద శత్రుత్వం అనే అంత పెద్ద పదాలు ఏముంటాయి జీవితాల్లో మామూలు వాళ్ళకి? కానీ అనుకుంటాం, కానీ చాలా మందికి ఉంటారు రమగారు, చుట్టుపక్కల వాళ్ళని, ఎదిరింటోళ్ళు, పక్కింటోళ్ళు, చదువుకునేటప్పుడు నా శత్రువు అని ఫీల్ అయిపోయి ఎనిమిని చూసినట్టు చూసేవాళ్ళు ఉండరా? ఉంటారు. వాటితో సార్ట్ అవుట్ చేసుకోవాలి. దానికి శత్రునాశనానికి మంత్రాలు అవి తంత్రాలు ఏం చేస్తాం? సార్ట్ అవుట్ చేసుకోవాలి. గిలికజాలు పెట్టుకుని మనం దాని పెంచి చేసుకుని చిన్న చిన్న వాటి మనమే 90% శత్రుత్వాలన్నీ కూడా చిన్న ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేక మొదలవుతాయి జయ. ఇప్పుడు ఎదురిళ్లలో ఎవరైనా ఒకటి ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు కొంతమంది. తర్వాత అవతల వాళ్ళలో ఏదైనా లూప్ హోల్ కనపడితే మనం వెతికే ధోరణి, దాన్ని పెంచి పోషించడం, దాన్ని నలుగురికి చెప్పడం, అక్కర్లేని మాటలు మాట్లాడటం, వాళ్ళు ఏదైనా తగాదా పడుతుంటే వెళ్ళి వింటాం, కింద వాళ్ళకో పక్క వాళ్ళకో ఇంకోళ్ళకో చెప్తూ ఉంటాం. మనమే తీరి కూర్చుని తెచ్చుకుంటాం కదా. చిన్న చిన్న గొడవలతో మొదలైతే చివరికి పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తారు. మొదట ఎందుకు సార్టెడ్గా సార్ట్ అవుట్ చేసుకుంటూ ఎందుకుండ్రో అర్థం కాదు. చివరికి శత్రుత్వం మాదే కరెక్ట్, మేమే కరెక్ట్ అనే ఆలోచన ఉంటుంది కదా రమ్మగారు. మేమే కరెక్ట్ కాదు, ఎదుటి వాళ్ళు ఎప్పుడూ తప్పే. అంతే పిచ్చి ధోరణులు జయ. అస్సలు తగ్గరు, ఆలోచనే రాదు. ఇప్పుడు శత్రుత్వం అనేంత పెద్ద పదం వాడుకోకర్లేదు, కానీ అకారణంగా కొంతమందితోటి శత్రుత్వాలు ఏర్పడతాయి. మన ప్రమేయం లేకుండా ఇవి ఇప్పుడు మనం చేసుకునేవి. మనమే ఫ్రెండ్స్ తోటి చిన్న చిన్న తగాదాలు పడ్డం, మనమే అబద్ధాలు చెప్పడం, వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెడుగా చెప్పేసేయటం, అవన్నీ బయటపడ్డాక మనకు పోట్లాట రావటం శత్రుత్వం. ఫ్రెండ్కి అప్పు ఇవ్వటం, వాడు అప్పు తీర్చుకుంటా ఎగ్గొట్టడం, మనం 2 సార్లు అడగటం, అడగగానే శత్రుత్వం. పిల్లలిద్దరూ కొట్టుకుంటారు, తల్లులు శత్రువులు అయిపోతారు, పిల్లలు కలుసుకుంటారు. ఆఫీసుల్లో ప్రమోషన్ వస్తుంది అనుకుంటే వీళ్ళకి రాకుండా పక్కవాడు ఎవరికో వస్తుంది, అప్పుడు కాస్త దుగ్ధ. ఇద్దరు కలిసి పనిచేస్తారు, క్రెడిట్ ఒకటి తీసుకుంటాడు, అప్పుడు శత్రుత్వం కదా. ఇవన్నీ మనలో ఉన్నటువంటి లోపాలు. వాటిని మనం అధిగమించలేక ఇతరులని శత్రువులను చేసేసుకుని ఆ శత్రుబాధలు పోవడానికి ఏదైనా చేయాలనుకుంటాం. మనం కాదు మారవలసింది, మనం కదా మారాలి. మనం మారితే బాగుంటుంది. కాదు అయినా కూడా మాకేవో ఇబ్బంది, మన ప్రమేయం లేకుండానే శత్రుత్వం ఉంటుంది కొన్ని చోట్ల. అకారణంగా రోడ్డు మీద చిన్న విషయానికి తగాదా మొదలయ్యేది పెద్ద వ్యవహారం చుట్టుకుంటుంది. ఒక్కొక్కసారి అట్లా అవుతుంది. మనకి జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు. తర్వాత ఇంకొకటి జరుగుతుంది రమ్మగారు, మన ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మనకి కూడా వాళ్ళు శత్రువులు అయిపోతారు. అక్కడ మనము శత్రుత్వం కాదు, మనకి వాళ్ళకి ఏమి డైరెక్ట్ గా ఏమి ప్రాబ్లం ఉండదు. ఇంట్లో ఎవరో ఏదో చేసిన దాని వల్ల వాళ్ళతో మనకున్న రిలేషన్ దెబ్బతింటదండి. అలా అవుతాయి. అట్లా కేవలం ఫ్యామిలీ ఒకటవటం వలన అదే అలాగూ వస్తాయి. అట్లాగే వస్తాయి. పెళ్లి సంబంధాల వల్ల ఈ సంబంధం చూస్తారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటారు, వీళ్ళు చుట్టాలి, తీరవాడు ఈ పిల్లని చేసుకొని ఇంకో పిల్లని చేసుకుంటానంటాడు, వీళ్ళు శత్రువులు అయిపోతారు. లేదా ఆ పిల్ల వీడిని చేసుకొని అంటుంది. చుట్టాల్లో సంబంధాలు కుదుర్చుకుంటే అదొక గోలగా ఉంటుంది కదా. లేకపోతే సంబంధం కుదిర్చిన వాళ్ళు శత్రువు అవుతారు, వీళ్ళు పోట్లాడుకుంటే సంబంధం కుదిర్చిన వాళ్ళు శత్రువులు అయిపోతారు. ఇలాంటివి వస్తాయి జీవితాల్లో. అందరి జీవితాల్లో ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట ఇలాగ తారసపడుతూనే ఉంటారు. ఇవన్నీ మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, లెట్ గో చెయ్యొచ్చు. వీటిని సాధ్యమా రమ్మగారు? ఏం చేస్తాను జయ చెప్పు? సాధ్యం కాదు. ఏమిటి చేస్తావు? నీకు సాధ్యం కాకపోయినా రాత్రి అవుతుంది, తెల్లారుతుంది, రోజు గడిచిపోతుంది. వదిలేయటమే అనుకుంటాను నేనైతే. అదే లెట్ గో, వదిలేయటమే. సార్ట్ అవుట్ చేయలేమనుకో, వదిలేయి. అదే లెట్ గో చేయటం. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎదుటి వారి వైపు నుంచి రాకపోతుంది అనుకోండి, ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు కదా. శుద్ధ వేస్ట్ వాళ్ళని వదిలేయటమే. అందుకే లెట్ గో, పో, నీ సావు నువ్వు సావు, నా దారిని నేను పోతా అని మన దారిని మనం ఉండటం. ఎక్కడ ప్రపంచం ఆగదు కదా అనిపిస్తుంది. ఎక్కడ ఆగదు. రాత్రి అవుతుంది, తెల్లారుతుంది, మామూలుగానే అయిపోతుంది. కాకపోతే మనకి తరచుగా ఇట్లా అకారణంగా పెద్దగా మన ప్రమేయం ఎక్కువ లేకుండా
అంటే నీ ప్రమేయం ఉండి పోట్లాట వస్తే కాదు నేను చెప్పేది. ఉమ్, మనం పాజిటివ్ థింగ్స్, అత్యద్భుతమైన విషయాలు మనం సొంతం చేసుకునేటప్పుడు కూడా మన తప్పు లేకుండా చేసుకోవాలి. మనదే తప్పు లేకుండా, మన ప్రమేయం లేకుండా, మనం సరిగ్గా ఉండి కూడా మనకి ఇతరులతోటి సమస్యలు వస్తూ ఉంటాయి. సుదర్శన మంత్రాన్ని ఆవాహన చేసి పెట్టుకోవాలి. ఆవాహన చేయాలంటే ఆవాహన పెద్ద మాట వాడుతున్నా అది కాదు. సుదర్శన మంత్రాన్ని అనుసంధానం చేసి పెట్టుకోవాలి, చదువుకోవాలి. సుదర్శనం చాలా కాపాడుతుంది. అది స్వామివారి సుదర్శన చక్రం సుదర్శన అంటే చక్రం, చక్రాయుధం. ఓకే. ఈ చక్రాయుధానికి ప్రత్యేకంగా దేవాలయాలు అవి మనకేం కనపడవు. అవునవును. కొన్ని చోట్ల దేవాలయంలో సుదర్శన నరసింహస్వామి, ఒకవైపు సుదర్శనమూర్తి, రెండో వైపు నరసింహమూర్తి ఉన్న ప్రతిమలు కనిపిస్తాయి మనకు అక్కడక్కడ. స్వామివారి దేవస్థానాల్లో సుదర్శన చక్రతాళ్ వారు మనకి లోపల దర్శనమిస్తాడు. సుదర్శన చక్రం ఉంది ఇక్కడ ఈ దేవాలయంలో. బ్రహ్మోత్సవాలప్పుడు చక్రస్నానం చేయిస్తారు. ఆ సుదర్శన చక్రాయుధాన్ని మన ఆ మంత్రాలు, ఆ శ్లోకాలని మంత్రంగా తీసుకోవద్దు, శ్లోకాలని అనుసంధానం చేసి పెట్టుకుంటే మనకి ధైర్యంగా ఉంటుంది. ఆయన మనకి వెన్నుతోడుగా ఉంటాడు. భగవంతుడిని మనం విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటాం, కానీ దాంతోపాటుగా ఇలా కనుక సుదర్శన షట్కం, సుదర్శన పంచరత్నాలు, సుదర్శన పంచకం కూడా ఉంది, 5 శ్లోకాలు. షట్కం అని 6 శ్లోకాలు ఉన్నాయి. సుదర్శన కవచం, ఇవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. మంచి టఫ్గా కూడా ఉంటాయి శ్లోకాలు. ఎవరితోటైనా చెప్పించుకుని చదువుకోండి. మీరే స్వయంగా చదువుకోగలిగి కొంచెం 4 సంస్కృత ముక్కలతో నోరు తిరుగుతుందంటే నిదానంగా తప్పులు లేకుండా నేర్చుకుని రోజువారీ చదువుకోండి. ఇతరులతో శత్రుత్వాలు రాకుండా ఉంటాయి. దీంతోపాటు నేను మామూలుగా మేము రెగ్యులర్గా చేసే పంచాయుధ స్తోత్రం, విష్ణు పంచాయుధాలు. స్వామివారికి 5 ఆయుధాలు ఉన్నాయి. మామూలుగా మనకేం కనపడతాయి, శంఖచక్రాలు పట్టుకుని కనిపిస్తాడు. అవును కదా. ఇప్పుడు చక్రం ఆయుధం, ప్రయోగంగా పనిచేస్తుంది. అది శంఖం ఆయుధం కాదు, కానీ యుద్ధ సన్నద్ధిని సూచించే సాధనం. శంఖ చక్రాలతోటే హరి కనపడతాడు మనకి. వీటితో పాటు అయ్యవారు పట్టుకునేది గద ఒకటి కనిపిస్తుంది. శంఖచక్ర గదా పద్మహస్తుడుగా కనిపిస్తాడు స్వామి. పైన 2 ఊర్ధ్వహస్తాలలో శంఖచక్రాలుండి కింద గద పద్మము పట్టుకుని ఉంటాడు. సాత్విక స్వరూపుడు. ఇది కూడా ప్రయోగ భంగిమలో ఉండదు. చక్రం స్థిమితంగా ఉంటుంది. పద్మం పట్టుకున్నాడంటే స్థిమితంగా నువ్వేదో చెప్పుకో నేను వింటాను అని చెప్తాడు. అయితే స్వామికి ఇంకో 2 ఆయుధాలు ఉన్నాయి. ఖడ్గము, నందకం దాని పేరు. తర్వాత శార్ంగం అనే ఒక విల్లు, శార్ంగాయుధపాణి అని చెప్తారు స్వామిని. విష్ణు సహస్రనామాల్లో శంఖీ చక్రీచ నందకి వినపడుతుంది. అవును. వనమాలి గది శార్ంగి శంఖీ చక్రీచ నందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. వాసుదేవుడనే పేరుతోటి ఉన్నటువంటి విష్ణు స్వరూపం నన్ను రక్షించుగాక. వనమాలి గది శార్ంగి, ఆయన పైగా ఒట్టిగా శంఖచక్రాలు పుచ్చుకుని లేడు, వనమాల కూడా వేసుకుని ఉన్నాడు. ఆ యుద్ధ స్వరూపంలో ఆయుధాలు ధరించి వనమాలని కూడా ధరించి ఉన్నాడు ఆయన. సాత్విక రూపుడు, నువ్వు అడిగితే వింటాడు, ఎవరి మీదకో దూకడు. నువ్వు అడిగితే వింటాడు, నువ్వు అడిగిన చోటికి వెళ్తాడు, నీకు ఎక్కడ కావాలో అక్కడ సవేస్తాడు. ఈ వనమాలని గదని గది శార్ంగి. ఈ శార్ంగం ఏంటంటే ఆయన తాలూకు ధనుస్సు. ఇప్పుడు ధనుస్సు ఉన్నవాడికి అంబుల పొది ఉంటుంది కాదు వెనకాల, ఖచ్చితంగా ఒట్టి ధనుస్సు పట్టుకోడు, అమ్ముల పొది కూడా ఉంది. దాని పేరు చెప్పరు, శార్ంగమే ఆయన ఆయుధం. శంఖి చక్రీచ నందకి, ఈ నందకం అనే ఖడ్గం. ఈ నందక ఖడ్గమే అన్నమాచార్యుల వారి అవతారం అని చెప్తారు. ఆ అన్నమాచార్యుల వారి తల్లికి గర్భంలోకి ఆ నందక ఖడ్గం ప్రవేశించిందని చెప్తారు. ఆ ఖడ్గమే ఇలా అన్నమాచార్యుల వారిలాగా జన్మించింది అని. ఈ 5 ఆయుధాలతోటి ఉండేటువంటి పంచాయుధ స్తోత్రం సాత్వికంగా ఉంటుంది. కొంచెం టఫ్, ఎక్కువ టఫ్ కాదు, తేలికగా నేర్చుకోవచ్చు. ప్రయత్నం చేసి పంచాయుధ స్తోత్రాన్ని నిత్య అనుసంధాన శ్లోకాలలో పెట్టుకోండి. ఈ పంచాయుధ స్తోత్రం మనకి ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. నిద్రలో మెలకు వచ్చి నిద్ర పట్టకపోతే చదువుకోవచ్చు, పిల్లలు బెదిరినప్పుడు చదువుకోవచ్చు,
పిల్లలకి తరచుగా అనారోగ్యాలు వస్తుంటే చదువుకోవచ్చు, దిష్టి తగిలింది అనిపించినప్పుడు చదువుకోవచ్చు, అనారోగ్యంగా ఉండి ఆపాటంగా జ్వరాలు అప్పుడు పిల్లలు ఏడ్చి గోల పెట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమైనా పడి చిన్న పొన్న దెబ్బలు తగిలించుకున్నప్పుడు, యాక్సిడెంట్ అప్పుడు, ఎక్కడైనా చిక్కుపడిపోయినప్పుడు, చిక్కడిపోయి మనం ఎటెళ్లాలో తెలియని స్థితి, ఈ అన్ని పరిస్థితుల నుంచి ఈ పంచాయతీ స్తోత్రం మనల్ని రక్షిస్తుంది. నమ్మికతోటి దృఢత్వంతో చదువుకోవాలి దాన్ని. ఉపదేశం అవసరం లేదు. ఎవరైనా గురువు ఉపదేశిస్తే ఉపదేశంగా తీసుకుంటే ఇంకా ఫలితం లభిస్తుంది. నిత్యధారణ ఉన్నవాళ్ళు ఎవరైనా మనకు ఉపదేశిస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. నాకు నిత్యధారణే ఉంది, నేను రోజు చదువుతాను. దాదాపుగా నాకు 10-12 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి రోజువారీ చదువుకునే అలవాటు ఉంది. మా ఇంట్లో అందరికీ ఉంది. మా నాన్నగారు చదివేవారు, నాయనమ్మ చదివేది. మా ఇంట్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తాం. అట్లా తెలియదు. చంటి పిల్లలు ఏడుస్తుంటారు క్రాంకీగా, ఎందుకు ఏడుస్తాడో తెలియదు. అప్పుడు కూడా మేము 5 సార్లు పంచాయతీ స్తోత్రాన్ని 5 times చదవడం పద్ధతి. ఇది అలవర్చుకుంటే శత్రు బాధలు అని మనం ఏవిగా భావిస్తున్నామో, మనకి దిష్టి తగులుతోంది తరచుగా, ఇతరులు అకారణంగా మన మీద పోట్లాటకు వస్తున్నారు, అకారణంగా పాయింట్ హైలైటెడ్, గుర్తుపెట్టుకోండి. నువ్వే దూకితే కాదు, నిన్ను రక్షించదు. ఇది ఈ పాజిటివ్ ఎనర్జీ నీకు వెన్ను తోడు, ఎప్పుడు నీకు తోడు అవసరమైతే, నువ్వే కాట్ల కుక్కలాగా పడితే మాత్రం కాదు. యుద్ధకాంక్ష నీకుంటే కాదు. నేను యుద్ధాన్ని కాంక్షిస్తున్నా, మీరు నాకు సహాయంగా రమ్మంటే భగవంతుడు రాడు. యుద్ధంలో ధర్మం ఉండాలి, అప్పుడు వస్తాడు. అధర్మ యుద్ధానికి ఏ పాజిటివ్ ఎనర్జీ మన వెనకాల నుంచోదు. అవునండి, పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా సరైన దాని వెనకాల నిలబడుతుంది. అప్పుడు ప్రకృతి కూడా అనుకూలిస్తుంది మనకి. ఈ ధోరణితోటి పనిచేయండి. మీ ముందు మీ దగ్గర కయ్యానికి కాలు దువ్వే ధోరణి ఉంటే దాన్ని తగ్గించుకోండి. ఈ స్తోత్రం చాలా సహాయం చేస్తుంది. ఇది చదువుకోవచ్చు. సుదర్శన ఆయుధానికి సంబంధించినటువంటి సుదర్శన షట్కము, పంచకము, తర్వాత సుదర్శన కవచము, సుదర్శన మంత్రము, సుదర్శన మాలా మంత్రము అని కూడా ఉంది. స్తోత్రనిధి అని ఒక యాప్ ఉంది, మనకి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే కనపడతాయి. స్తోత్రనిధిలో మనకి ఇవి కనిపిస్తాయి. దాదాపుగా తప్పులు పెద్దగా ఉండవు. స్తోత్రనిధిలో బాగానే ఉంది. ఓకే, కొన్నిటికి నేను చూస్తుంటా, ప్రయత్నం చేసి చూడండి. ఇవన్నీ మనకి ఆన్లైన్ కూడా పాడినవి దొరుకుతాయి. అది అలా సంగీతంగా పాడకపోయినా స్తోత్రంగా చదువుకోండి, ఉపయోగపడుతుంది. ప్రయత్నం చేసి చూడండి. నమస్తే. నమస్తే.